స్థానిక గాంధీపురంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు 31.50 లక్షల రూపాయల ఎల్ఓసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి సహాయ నిధి చేరుతుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, వైద్య ఖర్చులు భారమైన పేదల కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎంతో ఉదారంగా కోట్లాది రూపాయలను పేద కుటుంబాలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, జనసేన అధ్యక్షులు ముద్రగడ జమ్మి, పండూరి అప్పారావు, కర్రి అప్పలస్వామి, ఆనందేవుల చంటి, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి, ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, కురుకుర్తి కిషోర్, చెల్లిబోయిన శ్రీనివాస్, గంగిన జాహ్నవి, గంగిన నాని, మట్టా శ్రీను, తలారి మూర్తి, పుక్కల రాజు, తాడేపల్లి నాగరాజు, భీమరిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 44 మందికి 31,42,730 రూపాయలు మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 4,65,20,24 రూపాయలు ఇవ్వడం కూడా సంక్షేమానికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా రూపాయి కంచాలు లేకుండా, మధ్య దళారీ లేకుండా నేరుగా వారికి అందేలాగా కార్యక్రమం. అలాగే పేద కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా సహాయం చేస్తామండి. కొన్న పార్టీ కార్యకర్తలు ప్రమాదంలో మరణించిన వారికి సహాయం చేస్తామండి. వారి ఎత్తున అలాగే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామండి. వసుధార క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సహాయం చేస్తామండి. ఎవరైనా ప్రమాదంలో మరణించినా లేక రాజకీయాల్లో బలైపోయిన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎన్టీఆర్ స్కూలు, ఎన్టీఆర్ కాలేజీ కూడా ప్రారంభించి వారికి కూడా సహాయం. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, ప్రజా సంక్షేమం కోసం భారీగా వెచ్చిస్తుంది. ఆ విధంగా